మీరు చూసారు కదా ఎపిసోడ్. స్టేజ్ పైకి పిలిచి ఒక టాస్క్ ఇవ్వలేదు, పాడివ్వలేదు, డైరెక్ట్ నువ్వు ట్రాన్స్జెండర్ అని ఆమె అడిగింది. ఈయనేమో నీకు ఫ్యాన్స్ ఉన్నారా, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అనుకుంటున్నావు అన్నాను. అంటే మనుషులకు ఫ్యాన్స్ ఉండరా, అంటే నీకే ఉంటారా తోపు అని ఇట్లా ఎంత అవమానించారో మీరు చూశారు కదా. నేను ఉన్నదే చెప్పాను. నేను ఇప్పుడు జెన్యున్గా ఏమైనా తప్పు చేసిందంటే నాకు అభిజిత్ గారు పాపము గ్రీన్ లేబుల్ గుర్తు చెవులో చెప్పి రెడ్ లేపించాడు. నీకెందుకు అంత బుద్ధ బల్పు నవదీప్గా, నీకు ఎందుకురా, నీకు ఆఫ్టర్ ఒక ఛాయిస్ ఇచ్చారు. కుక్కలాగా నువ్వు ఒక్కసారి నువ్వు చూసుకోవాలి, పక్కన ఉంది నీకెందుకురా. నీ వల్ల నా జీవితం ఖరాబ్ అయింది ఇప్పుడు తెలుసా. నీ వల్ల వాళ్ళు ఇద్దరు గ్రీన్ ఇచ్చే వాళ్ళని కూడా ఇప్పకుండా చేసినావు. ఏం పాపం చేసినా నీకు, నీ అన్యాయం చేసినా నీకు, నాకు బంధం అన్నదమ్ములమ్మా, లేక మీ చుట్టాలు మా చుట్టాలు ఒకట, నీ పాలుడవా, ఎలా అలా నన్ను అవమానించావు, ఎంత ఘోరంగా తిట్టావు, నన్ను ఎంత అవమానించావు, అంత నీకు ఎందుకు అంత కుళ్ళు. అంటే నేను ఎదుగొద్దా, నేను బిగ్ బాస్కి వెళ్ళొద్దా, నువ్వే సంపి లక్షల కోట్లు సంపాదించుకుని బతావా, నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను రా, నన్ను ఎంత అవమానించారో నువ్వు. గైస్ అక్కడ ఏమేమి జరిగిందో మీకు చెప్పలేక క్లారిటీగా చాలా జరిగినాయి. ఇంక చెప్తాను, ఒక విషయం చెప్తాను. నవదీపు నాకు గ్రూప్ డిస్కషన్లా జీడీలా గ్రూప్ ఒక రూమ్లో వేసినప్పుడు అన్నిట్లా హిందీ ఆమె సెలెక్షన్ చేసింది. ఆమెకు నిజంగా తెలియరాదు, ఆమె దేవత అనుకుంటాను. ఆమె బొంబాయి ఆమె నన్ను సెలెక్షన్ చేసింది. నా నవ్వుకు, నా జోకులకు, నా ఎక్స్ప్రెషన్కి ఫిదా అయిపోయింది. చేసి జీడీలో నన్ను ఓకే చేశారు, గ్రూప్ డిస్కషన్లో నన్ను చేశారు, మళ్ళీ మెయిల్ పంపించారు, ఓకే అయినావు, ఎగ్జామ్లో పాస్ అయినావు బాగా. అవన్నిట్లో చేసి ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి నేను ఒక అవలపూకులాగా మాట్లాడి నన్ను అవమానించి, నువ్వు ఒక ట్రాన్స్జెండర్వా, లేక నీకు ఫ్యాన్స్ ఉన్నారా, అసలు నేను ఎవరైనా దేక్తారా, అసలు నేను ఒక చిల్లర్ వీడియోలు కానీ అవమానించావు, ఎంతవరకు కరెక్ట్. నువ్వు ఎన్ని తప్పులు పనిచేసినావు తెలుసా, నీ మనసాక్షి తెలుసుకో. నువ్వు డెక్స్లో దొరకలేదా, నువ్వు పోలీస్ స్టేషన్ పోలేదా, ఏం చేసినావు, ఏం జరుగుతుందని. కానీ నేను చెప్తున్నాను, నా సావుకు మాత్రం నువ్వే కారణమవుతావు, నిన్ను మాత్రం వదిలిపెట్టాను. నా సావు చచ్చిపోయినంత బాధ అనిపిస్తుంది నాకు ఇప్పుడు. నవదీప్ అనే నేను ఇందు మూలముగా యావత్ తెలుగు ప్రజానికానికి తెలియజేయనిది ఏమనగా, బిగ్ బాస్ అనేది సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే ఒక స్మాల్ స్కేల్ మోడల్. రకరకాల మైండ్ సెట్స్, యాటిట్యూడ్స్, ఆలోచనలు ఉండే మనుషుల మధ్యలో 100 రోజులు బతుకుతున్నప్పుడు ఎవడెవడో ఏదేదో అంటారు. అన్నప్పుడు ఆ మాటల్ని మనం ఎలా తీసుకుంటాం, ఎలా రియాక్ట్ అవుతాం, ఎలా మనల్ని మనం కండక్ట్ చేసుకుంటాం అనేది పాయింట్. దాని టెస్టే అగ్ని పరీక్ష. మాకు కంటెస్టెంట్స్ డేటా ఇస్తారు. ఇప్పుడు వాళ్ళ పోస్ట్కి జనరల్గా జనం ఇంటర్నెట్లో ఎలాంటి కమెంట్స్ పెడుతున్నారు, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళకు వచ్చే నెగిటివ్ కమెంట్స్ ఏంటి, ఇవన్నీ జనరల్గా చూసి సమాజంలో నుండి వాళ్ళకు వచ్చే నెగిటివ్ కమెంట్స్తో వాళ్ళ ఎమోషన్స్ని ట్రిగర్ చేసే ప్రయత్నం చేస్తాం. రైట్, ఇట్ విల్ టెస్ట్ దేర్ ఎబిలిటీ టు కండక్ట్ దెమ్సెల్వ్స్. వీ హ్యావ్ టు టెస్ట్. ఎవడో కమెంట్ పెట్టినట్టు నేనేదో అంటాను. కంటెస్టెంట్ రియాక్షన్ ఎలాగైనా ఉండొచ్చు, పర్సనల్గా తీసుకోవచ్చు. మీ ఒపీనియన్ మీది, ఐ లైక్ వాట్ ఐమ్ డూయింగ్, ఐ విల్ కంటిన్యూ టు బీ లైక్ దిస్ అనొచ్చు. అసలు నువ్వెవడరా నన్ను జడ్జ్ చేయడానికి అని కూడా అనొచ్చు. అది డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ అప్రోచెస్ అండ్ రియాక్షన్స్. బిగ్ బాస్ అగ్ని పరీక్షకి జడ్జ్ అన్నప్పుడే నాకు తెలుసు కంటెస్టెంట్ ఎమోషన్స్ని పుష్ చేసి టెస్ట్ చేయాలని. కాన్సెప్టే అది. హారర్ సినిమాకి వచ్చి నన్ను భయపెట్టదంటే ఎట్లా? ఇక్కడ కాన్సెప్ట్ ఇది. మీ పోస్ట్కి నెగిటివ్ కమెంట్స్ వస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? అగ్ని పరీక్ష. సమాజానికి ఏం మెసేజ్ అంటే నేను కాదు, బిగ్ బాస్లో పార్టిసిపేట్ చెయ్యాలనుకునే వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు అని. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఏం మాట్లాడినా తట్టుకొని నిన్ను నువ్వు నమ్మి నవ్వుతూ నడిచే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా, లేకపోతే బ్రేక్ అయిపోయి ఇంట్లోంచి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతావా? అగ్ని పరీక్ష. ద షో ఇస్ డిజైన్ టు డూ దిస్. ఇఫ్ యూ కాంట్ హ్యాండిల్ నెగిటివ్ కమెంట్స్, ఇంటర్నెట్కి రావద్దు, అగ్ని పరీక్షకి అసలు రావద్దు. హీట్ విల్ ఓన్లీ ఇంక్రీజ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. నవదీప్ అగ్ని పరీక్షకు ఎందుకు వస్తారంటే టాలెంట్ చూపించుకోవడానికి, మా ఎంటర్టైన్మెంట్ కోసం ఇండస్ట్రీకి ఎందుకు వస్తామంటే రూపాయి సంపాదించుకోవడానికి, ఇండస్ట్రీలో ఒక పేరు సంపాదించి నాకు ఒక గుర్తింపు రావాలని ప్రతి మనిషి కోరుకుంటారు. చాలా మంది నాకన్నా నాలెడ్జ్, నాకన్నా తెలివి ఉన్న కూడా చాలా మంది కష్టపడుతున్నారు. అది అవకాశం వచ్చే వాళ్ళకే వస్తుంది. ఈరోజు నీకు వచ్చింది ఒక జడ్జి లాగా, నువ్వు ఆడ ఊపుని ఏం బీకుతున్నావు?
సమాజానికి నీ వల్ల ఏం ఉపయోగపడ్డది ఇప్పుడు నువ్వేం చేసినావు అడుగుతున్నావు నన్ను. నువ్వేం చేసినావు నవదీప్? మాకు మాట్లాడడానికి శాతగా కాదు. మీరు ఒక జడ్జెస్ కాబట్టి ఒక రెస్పెక్ట్గా అక్కడ మీరు అడిగే క్వశ్చన్లు నేను సమాధానం ఎందుకు చెప్పలేదు తెలుసా? నాకు ఒక గౌరవం ఉంది, ఆత్మగౌరవం. నేను ఇండస్ట్రీ వాళ్ళు తొలగిస్తారు. ఇండస్ట్రీ ఒక పేరు ఉంది, ఇండస్ట్రీ అన్నం పెడుతుంది మా అందరికీ. కాబట్టి ఇండస్ట్రీ వల్ల మీకు పేరు రావద్దని అనలేదు. నాకు రివర్స్, నేను అక్కడ కూర్చొని మీరేం బిక్తుర్రు, ఇప్పుడు బిగ్ బాస్ సమాధానానికి ఏం ఉపయోగపడ్డారు అని నేను అడిగేవాని క్వశ్చన్. ఎందుకు అడిగంటే మీరు అక్కడ జడ్జెస్ కాబట్టి ఒక స్థానం ఇచ్చారు కాబట్టి అక్కడ అగ్ని పరీక్షలు పిలిపించుకుని సంతకాలు పెట్టించుకుని అది చేసి ఒక రూమ్ లేసి 3 రోజులు నరకాన్ని చూపించుకుని మేము భరించాం. ఎందుకు తెలుసా? బిగ్ బాస్కి రావాలని. నవదీపు, నువ్వు అంటున్నావు కదా సమాజానికి ఏం ఉపయోగపడతావు, నువ్వు బిగ్ బాస్ పంపిస్తాను. ఇంతవరకు వెళ్ళిన 150 మంది సమాజానికి ఏం ఉపయోగపడ్డారు? బిగ్ బాస్ కొన్ని వాళ్ళందరూ నేరాలు, బెట్టింగ్ యాప్లు మోసం చేసిన వాళ్ళు పోలేరా? నేను ఏం మోసం చేసినా, నేను ఎందుకు వద్దు, నాకు అదే అధికారం లేదు చెప్పండి. ఒకటి ఇప్పటికైనా నాగార్జున సార్ అండ్ మా టీవీ ఎగ్జామ్ అని రఘు సార్ ఓనర్ గారు, ప్లీజ్ ఇప్పటికైనా నేను వస్తే రేటింగ్ వస్తుంది, నా వల్ల ఎంతో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నేను బిగ్ బాస్కి వచ్చేది ఎంటర్టైన్మెంట్ కోసము, ఫన్నీ కోసం, జనాలు నవ్వుపేయడానికి, ఇంకోటి నా ఫ్యామిలీ కోసం. నాకు దీనివల్ల ఉపయోగపడితే ఒక పేరు వస్తే రూపాయి వస్తాను ఆలోచనతోటి నేను ఇన్ని రోజులు కష్టపడి వీడియోలు చేసుకుంటూ వచ్చాను. అవమానించడం కరెక్ట్ కాదు, అయిపోయింది. నేను ఇప్పటికి చాలా బాధపడుతున్నాను. ఇప్పటికైనా ఈ వీడియో నాగార్జున వరకు, రఘు సార్ వరకు వెళ్తే ప్లీజ్ దయచేసి మా టీవీ వాళ్ళకి చెప్తున్నా, నాకు ఒక్క అవకాశం ఏంది, నేను ఏందో నిరూపించుకుంటాను. బిగ్ బాస్ కోసం నేను రేటింగ్ ఎంత వస్తుంది చూడండి. మీరు అనుకుంటున్నారు కదా ఇంతకుముందు వచ్చిన వాళ్ళు వేరు, ఉప్పల్ బాలు వేరే. నేను అందరిలాంటి ఇవ్వని కాదు, చదువుకున్న సంస్కారం ఉంది నాకు. మా అమ్మ నాయన నేర్పించిన గౌరవాన్ని నేను ఇప్పటివరకు తీయలేదు, తీయను కూడా.